మీకు ఎగ్జాంపుల్ చెప్పిన అర్థమైందని చెప్తున్నాను. బండి మంచిగా రన్ అవ్వాలి అంటే రన్ అవ్వడానికి పెట్రోల్ కావాలి. బండి బాగుండాలి, ఇంజిన్ ఆయిల్ కూడా కావాలి. ఇంజిన్ బాగుండాలి, పెట్రోల్ పెట్రోల్. అలాగే మన బాడీ రోజువారీ పనులు చేసుకోవడానికి ఆహారం కావాలి. కానీ బాడీ ఆరోగ్యం ఉండడానికి న్యూట్రిషన్ కావాలి. అలాగే మన ఎముకలు ఉన్నాయి, అవి ఎక్కువ రోజులు పని చేయాలి. అది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వాలి, బాగుండాలి. దానికి కాల్షియం కావాలి, బలంగా ఉండాలి. కాల్షియం ఇవ్వట్లేదు, రోజు కావాలి. ఎవ్రీడే కాల్షియం ఇవ్వాల్సింది బాడీ. ఇవ్వట్లేదు, మనం ఓవర్ చేస్తున్నాం. ఎర్లీ ఏజింగ్ అంటే తక్కువ వయసులో లక్షణాలు కనబడతాయి. ఎముకలు వీక్ అయిపోతాయి. కొంచెం బాత్రూంలో పడ్డా సరే ఎముకలు తిరగడము, బైక్ మీద పడ్డా ఎముకలు తిరిగిపోవడము, ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, జాయింట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, సో ఎక్కువ నిలబడలేకపోవడం, ఇవన్నీ ఆహారము పొట్ట కావాల్సిన ఆహారాన్ని జనరల్ ఆహారం కావాలి అంటున్నారు పిల్లలు. ఇది చెప్పాలంటే మనం 4 రకాలుగా ఎక్కడ ఉంది, పొటాషియం ఎక్కడ ఉంది, ప్రోటీన్ ఉంది, ఎక్కడ టైం మంచి మనకు అవగాహన లేకుంటే డిజైన్ సైంటిస్ట్ ద్వారా ఫైబర్ మెగ్నీషియం పొటాషియం ఇచ్చేది కదా. అంటే మన బాడీకి చాలా అవసరం. సింగిల్ గ్లాస్ సైంటిఫిక్ డిజైన్ చేయాలి. ఇది తక్కువ రేట్. ఫైబర్ తీసుకున్నాం పొల్యూషన్స్ ఇదే 1 లీటర్ విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ఖరీదే 2-3 రోజుకి 5 లీటర్లు తాగుతాం ప్రతిరోజు. అలా మనం బయట అన్ని రకాల పోషకాలు మన శరీరానికి అందాలంటేనేమో ఖరీదు ఎక్కువ, ఇదేమో తక్కువ బడ్జెట్. బట్ ప్రపంచంలోని సైంటిఫిక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ అయింది, ప్రూవెన్. అంటే మన బ్రెయిన్ వాడాల్సిన పని లేదు, ఎత్తుక్కోవాల్సిన పని లేదు, సపరేట్ కొనాల్సిన పని లేదు, కలపాల్సిన పని లేదు, అన్ని మిక్స్డ్ గా మనకు వచ్చింది. అందుకని హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది మీకు రికమెండ్ చేస్తాము. ఎందుకంటే అల్టిమేట్ తినలో కాదు కదా, రిజల్ట్ కూడా కావాలి. మీకు ఇది తీసుకున్న 3 రోజుల్లోనే మార్పులు మొదలవుతాయి. మహా అయితే ఒక 10 రోజులు, వారం 10 రోజులు మార్పులు మొదలవుతాయి. కానీ ఇది అవసరం. రోజుకు ఒక పూట కనీసం మన శరీరానికి ఇది ఇవ్వాల్సిందే. రోజుకు ఒక పూట కనీసం తప్పదు. ఎందుకంటే శరీరం మంది కాబట్టి, ఎముకలు మనవి కాబట్టి, మన కండరాలు మనవి కాబట్టి, చర్మం మంది కాబట్టి, దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మందే కాబట్టి మనం బయట నుంచి అయినా తీసుకోవాలి, ఇదన్నా తీసుకోవాలి. మన ఇష్టంగా ఏదో ఒక న్యూట్రిషన్ అయితే మన బాడీకి ఇవ్వాల్సిందే, తప్పదు. ఇది 2వ పిల్లర్ ఆరోగ్యంగా ఉండాలి అంటే. సో హెర్బలైఫ్ అనేది ఒక సమాధానం, సైన్స్ బేస్డ్ గా డిజైన్ చేసిన న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట, హై క్వాలిటీ. 3వ పిల్లర్ వచ్చేసి ఎక్సర్సైజ్. రోజువారీ సమయంలో కనీసం 20 నిమిషాల నుంచి 45 నిమిషాలు, వారానికి కనీసం 5 రోజులు మనం శారీరక శ్రమ సపరేట్ గా ఎక్సర్సైజ్ చేయాలి. మీరు ఏ పనులు చేసుకున్నా సరే, ఇంట్లో పనులు చేసుకోవచ్చు మీ పనులు. సో సమయం సపరేట్ గా ఒక 20-30 నిమిషాలు తీయడం మంచిది. సపరేట్ గా మీరు టైం తీయలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నేను రోజు ఎక్సర్సైజ్ చేయలేను. మీరు రోజువారి పనుల్లోనే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లిఫ్ట్ ఎక్కుతున్నారు అనుకోండి, లిఫ్ట్ ఎక్కకండి, మెట్లు ఎక్కండి. మొదటి రోజు మీకు ఆయాసం వస్తుంది, 2వ రోజు మీకు నొప్పుల్లాగా అనిపిస్తాయి, కానీ వారం తర్వాత మీరు చాలా హుషారుగా ఉంటారు. చాలా మార్పులు ఉంటాయి, చిన్న చిన్న మార్పులు మీరు చేసుకోదగ్గయ్యాయి. మీరు వంట చేస్తున్నారు, 2-3 సార్లు కింద కూర్చొని లేచారు, ఏమైంది? సో సిటప్స్ చేసినట్టే, గుంజీలు తీయడం అనమాట. మీరు వంట దగ్గరే ఉన్నారు, 3-4 చాలా ఎక్కువ వద్దు,
మొదటి 2-3 రోజులు మీకు నొప్పుల్లాగా అనిపిస్తాయి. అండ్ తర్వాత మీరు తెలియకుండానే చాలా యాక్టివ్గా తయారవుతారు. ఇలా చాలా విషయాలు మీరు ఆటోమేటిక్గా మిషన్ వాడుతున్నారు. ఒక్కొక్కసారి చేత్తో బట్టలు పిండడం మొదలు పెట్టండి, మొత్తం మజిల్స్ మీకు యాక్టివ్ అవ్వడానికి మొదలవుతుంది. ఇలా మనం చేసే పనుల్లోనే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, పని కట్టుకొని చేసుకోవచ్చు. కానీ ఇది ఒక పిల్లర్. కాకపోతే ఎక్సర్సైజ్ వల్లే బరువు తగ్గుతామా, ఎక్సర్సైజ్ వల్లే ఆరోగ్యం వస్తుందా అంటే అలా లేదు. సైంటిఫిక్ గా ఏం చెప్తున్నారంటే ఎక్సర్సైజ్ ప్రభావం 20%, న్యూట్రిషన్ ప్రభావం, ఆహారం యొక్క ప్రభావమే 80% ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే 100% ఆరోగ్యం అన్నమాట. 4వది స్లీప్, నిద్ర. దేవుడు చూడండి సగం రోజు మొత్తంలో సగం పగలు క్రియేట్ చేశాడు, సగం రాత్రి క్రియేట్ చేశాడు. మనిషి జీవితంలో సగం నిద్రలోనే పోతుంది. అంటే నిద్రకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో చూడండి. దేవుడి క్రియేషన్ అయింది దాదాపుగా ఒక 7-8 గంటలు చీకటిని క్రియేట్ చేశాడు. ఎందుకంటే అది అవసరం కాబట్టి. మనిషి పడుకోవడం అనేది చాలా ముఖ్యమైన థింగ్. సో మనం ఉద్యోగం కోసమో, మొబైల్స్ కోసమో, వ్యాపారం కోసమో మెలుకుంటున్నాము. కానీ దీనివల్ల పెట్టుబడిగా పెడుతుంది డబ్బు కాదు, సమయం కాదు, పెట్టుబడిగా పెడుతుంది మన శరీరాన్ని. మన శరీర ఆరోగ్యాన్ని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదిస్తున్నాము. అదే డబ్బు మళ్ళీ అదే ఆరోగ్యానికి రోగాలు వచ్చిన తర్వాత పెట్టాల్సి వస్తుంది. ఏ డబ్బు కోసమో లేదంటే ఏ టైం స్పెండ్ చేయడం కోసమో రాత్రి మనం ఎక్కువ మేల్కుంటున్నామో అదే డబ్బు అదే సమయం మళ్ళీ హాస్పిటల్లో రోగాల దగ్గర మనం పెట్టాల్సిందే. అప్పు తీర్చాల్సిందే, ఆప్షన్ లేదు. ఇది సైంటిఫిక్. అప్పు తీర్చాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. నిద్ర పోకుండా మంచిగా ఉండొచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన టైం స్పెండ్ చేయాలి. చేయకపోతే తర్వాత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. హాస్పిటల్లో కావచ్చు, డబ్బు కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నిద్ర అనేది అతి పెద్ద పిల్లర్ అన్నిటికంటే కూడా. స్లీప్ 7-8 గంటల నిద్ర మనిషికి అవసరం. ఆ తర్వాత ఒత్తిడి రాకుండా మనం చూసుకోలేము. ఒత్తిడిని తగ్గించడం మనం చూసుకోవాలి. స్ట్రెస్ ఎవ్రీడే మనిషికి ఒత్తిడి వస్తానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, తను తగ్గిస్తున్నాడు చూడండి ఫోటోలో. ప్రతిరోజు మనం చెక్ చేసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉండాలి. మన ఆలోచనలు మార్చుకోవాలి, పరిస్థితులు మార్చుకోవాలి. సో ఇలాంటి ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయడము, స్లీప్ మంచిగా పోవడం, ఇలాంటివి చేసినప్పుడు ఒత్తిడి యొక్క ప్రభావం శరీరం మీద పడకుండా అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. సో 5వ పిల్లరు మనం ఒత్తిడి నుంచి బయటపడటం, ఒత్తిడి రాకుండా చూసుకోవడం. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, అన్నిటికంటే ఇంపార్టెంట్, ద మేజర్ పిల్లర్. ఇవన్నీ కవర్ చేయడానికి ఈ కమ్యూనిటీ, ఏదో ఒక సంఘం, ఏదో ఒక అసోసియేషన్, ఏదో ఒక ప్రోగ్రామ్, ఏదో ఒక గుంపు, సమూహం మీకు అవసరం. ఒంటరిగా వీటిని అమలు చేయలేము. ఒంటరిగా ఎక్కువ రోజులు ఎక్సర్సైజ్ చేయలేము. ఒంటరిగా ఎక్కువ రోజులు మనము ఆనందంగాను ఒత్తిడిని బ్యాలెన్స్ చేయలేము. మనకు ఈ కమ్యూనిటీ సపోర్ట్ చేసేది అదే. ఇప్పుడు ఈ కమ్యూనిటీలో మీకు ఎందుకు ఉండమంటున్నామంటే ఇది తీసుకోవడానికి కాదు, ఈ 5 పిల్లర్స్ ని బ్యాలెన్స్ చేయడానికి. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, సో ఫ్యామిలీ టైము, అండ్ అలాగే స్పిరిచువల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికే మీరు ఈ కమ్యూనిటీలో ఉండండి. ఈ కమ్యూనిటీలో ఉంటే మీకు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీకు సపోర్ట్ దొరుకుతుంది, ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతుంది, పర్సనల్ సపోర్ట్ దొరుకుతుంది, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు, ఫాలోఅప్స్ చేస్తూ ఉంటారు, మీకు అలాగే గైడ్ చేస్తూ ఉంటారు, ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం వల్లే మీరు ఈ విషయాలని జీవితం మొత్తం పాటించగలుగుతారు. ఇక్కడ మీకు సోషల్ కనెక్షన్స్ పెరుగుతాయి. సో ఎక్కువ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఈ కమ్యూనిటీలో, మా కమ్యూనిటీలో మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి? మీరు ఎక్సర్సైజ్ ఒంటరిగా చేయాల్సిన పని లేదు, మేమే నేర్పిస్తున్నాం, మేమే చేపిస్తున్నాం. రోజు పొద్దున 6ంటికి ఆన్లైన్లో మీరు ఇంట్లోనే ఉండి మాతో పాటు ఒక 30 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయొచ్చు, కాంప్లిమెంటరీ. మీరు ఇక్కడ మెంబర్ అయినందుకు గాను మీకు ఇది కాంప్లిమెంటరీ. బయట మీరు ఎక్సర్సైజ్ చేయాలి అంటే, ఎవరైనా చేపించాలి అంటే ఎవ్రీ మంత్ 3-4 వేలు పే చేయాలి. కోచ్కి ఫీజు కొంతమంది 2,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 5,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్స్పర్ట్స్ అయితే కొంతమంది 10,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 20,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా పెద్ద యాక్టర్స్ అయితే నెలకు లక్షలు పెట్టి మరీ పెట్టుకుంటారు. ఇక్కడ ఎవ్రీడే సైంటిఫికల్లీ డిజైన్ చేసిన కొన్ని స్టెప్స్ ని మీకు ఒకే చోట నుంచోండి చేపించేటట్టు కొంటాం. ఇది చేయాలంటే కావాల్సిందల్లా చాలా ముఖ్యమైనది ఏంటంటే మీరు 5:30-6 లెగవాలి. మీరు లేచేదే 7ంటికి అయితే ఈ ఎక్సర్సైజ్ ఏం చేస్తారు మీరు? సో అందుకని 5ంటికి లేవడం చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యానికి. 6ంటికి మేము డైలీ ఒక 1 అవర్ 40 నిమిషాలు ఎక్సర్సైజ్ నేర్పిస్తాం. ఇవన్నీ బెనిఫిట్స్ మీరు కావాలంటే ఫోటో తీసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో మా సర్వీసెస్ అన్నమాట, సర్వీసెస్ అండ్ బెనిఫిట్స్. అలాగే రోజు మీకు ఇక్కడ హెల్త్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, డైలీ టాపిక్స్, ఇప్పుడు నేను చెప్తున్నట్టుగానే టాపిక్స్ చెప్తాం.
అండ్ మీరు బరువు తగ్గాలి అంటే మీరు ఇక్కడ అటెండ్ అవ్వడం సరిపోదు, ఇది తీసుకోవడం సరిపోదు. ఖచ్చితంగా మీరు బరువు తగ్గాలి అంటే ఐడియల్ వెయిట్కి రావాలంటే బరువు తగ్గే పందాలు అనేది ఒక గ్రూప్ ఉంటుంది. బాహుబలి వెయిట్ లాస్ వార్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. దాంట్లో ఉండడం తప్పితే మీకు వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా దాంట్లో లేకుండా మీరు బరువు తగ్గుతారనడానికి గ్యారెంటీ లేదు. ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. మీరు ఆన్లైన్లో అండ్ అలాగే ఆఫ్లైన్లో కూడా ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ జరుగుతుంది. దాంట్లో ఉంటే మాత్రమే మీరు బరువు తగ్గుతారు, ఐడియల్ వెయిట్కి వస్తారు. ఎటువంటి డౌట్ లేదు, దాన్ని ఉండాల్సిందే. 21 రోజుల ఛాలెంజ్ అనమాట. అలాగే ప్రతి వారం మీకు చెకప్ చేస్తాం, దానికి మళ్ళీ సపరేట్ ఛార్జ్ ఏముండదు. ఓకేనా? పర్సనల్ గా మీకు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం, మీకు హోమ్ విజిట్ చేస్తాం. సో దానికి ఏం ఛార్జ్ ఏముండదు. ఈ సర్వీసెస్ మీరు యూజ్ చేసుకోవాలి. లాయల్టీ పాయింట్స్ అని మీకు ఇస్తున్నాం. అంటే మీరు ఏదైతే బడ్జెట్ పెడుతున్నారో అది తిరిగి మీకు మళ్ళీ బడ్జెట్ ఫ్రీ అయిపోవడానికి, బడ్జెట్ తగ్గడానికి ఈ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేసాం. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రికగ్నిషన్ ఆన్ ద రిజల్ట్స్. సో మీకు ఏవైతే రిజల్ట్స్ వస్తున్నాయో వాటికి రికగ్నిషన్స్, గిఫ్ట్లు, షీల్డ్లు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది మా సర్వీసెస్ లో. అండ్ కంప్లీట్ ఫ్యామిలీకి హెల్త్ ప్రోగ్రామ్స్ గైడ్ చేస్తాం. ఎందుకంటే హోమ్ విజిట్ ఉంటుంది. మీ ఇంటికి ఒకసారి కోచ్ని పిలిస్తే వాళ్ళు కంప్లీట్ ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారి చెకప్ చేస్తారు. మీరు ఫ్యామిలీని తీసుకొచ్చినా పర్లేదు, లేదా కోచ్ని ఇంటికి తీసుకెళ్ళినా పర్లేదు. అలాగే మా దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. లైఫ్ స్టైల్ డేలు, ఫ్యామిలీ డేస్, స్పీడప్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ఇన్వాల్వ్ అవ్వడము. దీనివల్ల మీకు రికగ్నిషన్స్ దొరుకుతాయి, బెస్ట్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కనపడతాయి, కమ్యూనిటీ మీకు సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ అనుభవాలు మీకు షేర్ చేస్తుంటారు నేను ఇన్స్పైర్ చేయడానికి. మైల్ స్టోన్, మీ జీవితంలో మొదటి 5 కేజీలు తగ్గంగానే మీకు ఒక షీల్డ్ ఇస్తారు. మొదటి 10 కేజీలు మీ జీవితంలో రీచ్ అవ్వగానే ఒక పెద్ద మైల్ స్టోన్ రీచ్ అయినట్టే. అప్పుడు మీకు ఒక షీల్డ్, గుర్తుగా ఒక షీల్డ్ ఇస్తారు, మీకు రికగ్నిషన్ చేస్తారు. మొదటి 15 కేజీలకి రీచ్ అవ్వగానే, మొదటి 20 కేజీలు బరువు తగ్గడం రీచ్ అయిన తర్వాత మీ బరువు తగ్గిన దాన్ని బట్టి మీకు ప్రతి 5 కేజీల మైల్ స్టోన్ కి ఒక షీల్డ్ ఇస్తారు, గుర్తుగా రికగ్నిషన్ చేస్తారనమాట. సో అలాగే విఐపి కార్డు, విఐపి ఎక్స్పీరియన్స్. మీరు కనుక స్టార్ట్ అయిన తర్వాత ఈ మెంబర్షిప్ తీసుకున్న 90 రోజుల్లో 10 జీవితాలు కనుక మార్చితే, 10 జీవితాలను కనుక మీరు ఇన్స్పైర్ చేస్తే, 10 జీవితాలకు మీరు హెల్ప్ చేస్తే, 10 ఫ్యామిలీస్ కి సపోర్ట్ చేస్తే మిమ్మల్ని ఇక్కడ విఐపిగా ట్రీట్ చేస్తారు, విఐపి ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఓకేనా? ఆ తర్వాత నుంచి సో లాయల్టీ బెనిఫిట్స్ కూడా మీకు చెప్తాను చూడండి. మీకు కొన్ని పాయింట్లు ఇస్తారు. ఈ పాయింట్, ఒక్కొక్క లాయల్టీ పాయింట్ ఇచ్చుకుంటే ₹1 సమానం. ఈ లాయల్టీ పాయింట్లు మీరు సాధించుకోవచ్చు, మీరే సంపాదించుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు తిరిగి మీ యూఎంఎస్ కార్డుని, అంటే ఈ మెంబర్షిప్ కార్డ్ని బడ్జెటైజ్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. ఈ ప్రొడక్ట్స్ ని బడ్జెటైజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క లాయల్టీ పాయింట్ సంపాదిస్తే ₹1 చొప్పున ఏం చేస్తే మీకు లాయల్టీ పాయింట్స్ వస్తాయో చెప్తాను చూడండి. ఇది మీరు సంపాదించుకోవచ్చు. మీరు గనక మీ తరఫున మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, ఎవరైనా సరే న్యూట్రిషన్ సెంటర్కి విజిట్ చేసి చెకప్ చేయించుకుంటే, అది కూడా చెకప్ వాళ్ళకి ఫ్రీ చేయించుకోవడం వల్ల మీకు 50 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఎందుకంటే మీరు కూడా మీ అనుభవాలు వేరే వాళ్ళకి పంచడం మొదలు పెట్టారు కాబట్టి, మీకు ఒక్కొక్కరు మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం మొదలు పెట్టారు కాబట్టి మీకు ఒక్కళ్ళు వచ్చినందుకు గాను 50 పాయింట్స్. ఒక నెలలో కనుక ఒక 5 వచ్చారనుకోండి, 250 పాయింట్లు. అంటే ఒక పాయింట్ ఇచ్చుకుంటే ₹50. సో ఒక పాయింట్ ఇచ్చుకుంటూ ₹1. ఒక్కళ్ళు వస్తే ₹50 వచ్చినట్టే మీ ప్రొడక్ట్ బడ్జెటైజ్ చేసుకోవడానికి. అలా 5, 6, 7, 10 మంది వచ్చారనుకోండి, దాదాపుగా 500 పాయింట్లు, అంటే ₹500 మీకు మైనస్ అయినట్టే. రెండోది, ఎవరైనా మీలాగే మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, 50 పాయింట్లు కాదు 500 పాయింట్లు ఇస్తారు. 500 పాయింట్లు మీ తరఫున మీ బంధువు, మీ చుట్టాలో, మీ వైఫో, మీ హస్బెండో, సో మీ పేరెంట్సో, మీ రిలేటివ్సో, వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి వాళ్ళని కూడా ఈ సంఘంలో, ఈ కమ్యూనిటీలో ఒక మెంబర్ని చేశారు కాబట్టి, అది మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల, మీరు సపోర్ట్ చేయడం వల్ల, మీరు హెల్ప్ చేయడం వల్లే జరిగింది. కాబట్టి మా కమ్యూనిటీ నుంచి ఒక్క పర్సన్ని హెల్ప్ చేసినందుకు మీకు 500 పాయింట్లు ఇస్తారు. తెచ్చినందుకు మాత్రమే కాదు, ఆ 50 పాయింట్లు కాకుండా ఎగస్ట్రా 500 పాయింట్లు. అంటే ఒక్కొక్క పాయింట్కి ₹1 అంటే 500 పాయింట్లు, ₹500 మీకు మీ మెంబర్షిప్ లో సపోర్ట్ అవుతుంది. 2, 3 అయ్యారనుకోండి, దాదాపుగా ఒక 1000, 1500, 2000, 2500 పాయింట్లు కూడా మీరు గెలుచుకోవచ్చు. మీ కోచ్ ఒక్కసారి కనుక మీ ఇంటికి ఇన్వైట్ చేసినందుకు గాను మీకు దాదాపుగా 300 పాయింట్లు మీరు గెయిన్ అవ్వచ్చు, మీ కోచ్ని మీరు పిలిచినందుకు గాను. సో ఇంటికి పిలవడం వల్ల ఏమవుతుంది అంటే, మీ పర్సనల్ గా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలి అన్నా, పర్సనల్ గా ఏదైనా ప్రోగ్రామ్ డిజైన్ చేయాలన్నా కొన్ని విషయాలు చెప్పగలుగుతారు. కొంత పర్సనల్ అటెన్షన్ రావడానికి కూడా ఇది సపోర్ట్ అవుతుంది. అందుకని కోచ్ని ఒక్కసారి ఇంటికి పిలిచినందుకు ఒక్కసారికి 300 పాయింట్లు ఇవ్వడం. ఈచ్ అఫ్రెష్ పార్టీ, మీరు గనక ఒక 5, 6 మీ చుట్టుపక్కల ఇంటి పక్కల వాళ్ళని ఇన్వైట్ చేశారనుకోండి, మేము వచ్చి
వాళ్ళకి మా అఫ్రెష్ కూడా శాంపిల్ గా ఇస్తాం. ఇది చూడండి మాకు బాగుంది, మీకు నచ్చితే శాంపిల్ ఫ్రీ, ఛార్జ్ ఏముండదు. సో అలా జస్ట్ అఫ్రెష్ పార్టీ పెట్టి ఒక 5గురిని గ్యాదర్ చేసినా సరే ఒక్కొక్క అఫ్రెష్ పార్టీ పెట్టినందుకు గాను 300 పాయింట్లు. ఈ 2 పెట్టారనుకోండి 600 పాయింట్లు, 3 పెట్టారనుకోండి 900 పాయింట్లు. అలా మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి. పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపాయి. మీరు జస్ట్ బరువు తగ్గడానికి మీకోసం మీరు బరువు తగ్గే పందెంలో జాయిన్ అయినందుకు గాను 200 పాయింట్లు. కస్టమర్ ప్రోగ్రామ్, లైఫ్ స్టైల్ డే, ఫ్యామిలీ డేస్ ఏమన్నా ఉండి లోకల్లో అవి మీరు అటెండ్ అయ్యారనుకోండి 500 పాయింట్లు. బోనస్ ఒకే నెలలో కనుక 5గురు కనుక మీరు హెల్ప్ చేస్తే ఎక్స్ట్రా 2000 పాయింట్లు. ఇలా మీరు ఒక ప్రోగ్రామ్, ఈ లాయల్టీ ప్రోగ్రామ్ 26 రోజుల్లో 30 రోజుల్లో కనుక ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని ఒక 2000, 3000, 4000, 5000, 7000, 10,000 పాయింట్లకి ఏం చేశారనుకోండి, 10,000 పాయింట్ అంటే 10,000 రూపాయలు, 3,000 పాయింట్ అంటే 3,000 రూపాయలు, 500 పాయింట్ అంటే 500 రూపాయలు. సో మీ మెంబర్షిప్, ఈ పాయింట్లన్నీ కూడా మీరు నెక్స్ట్ రెన్యువల్లో కావచ్చు, లేదనుకోండి ప్రొడక్ట్ కావచ్చు, డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. సో మీకు బడ్జెట్ ఫ్రీ అయిపోయినట్టే. మీరు ఒక 5,000 పాయింట్లు గెలుచుకున్నారనుకోండి, 5,400 మనకి మెంబర్షిప్, 26 రోజులు మెంబర్షిప్ కార్డు 5,400. మీరు 5,000 పాయింట్లు తీసుకున్నారంటే ఏంటి, నెక్స్ట్ మెంబర్షిప్ మీకు ఫ్రీ. మళ్ళీ ఒక 1 మంత్ ప్రోగ్రామ్ మీకు మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఎటువంటి డబ్బులు కట్టకుండా 26 రోజులు మీరు న్యూట్రిషన్ సెంటర్కి వచ్చి చెకప్లు చేయించుకొని, సర్వీసెస్ అన్ని యూజ్ చేసుకొని, షేక్స్ తీసుకొని ప్రోగ్రామ్ డిజైన్ చేయించుకోవచ్చు. లేదా ఈవినింగ్ షేక్ మీరు కాంప్లిమెంటరీగా కొనుక్కొని వెళ్ళొచ్చు. 5,000 రూపాయల ప్రొడక్ట్ మీకు కాంప్లిమెంటరీ తీసుకెళ్ళొచ్చు. అందుకని ఈ లాయల్టీ ప్రోగ్రామ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. మీరు ఈ ప్రోగ్రామ్ ని, ఈ న్యూట్రిషన్ ని హ్యాపీగా కాంప్లిమెంటరీగా తీసుకోవడానికి సపోర్ట్ చేసి, దీనికి రెమెడీ మీకు రెడీమ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ ప్రొడక్ట్ రూపంలో, మెంబర్షిప్ రూపంలో మాత్రమే ఉంటుంది. డబ్బులు పంచము, డబ్బులు లీగల్ గా పంచకూడదు. అందుకే మీకు ప్రొడక్ట్ ఇస్తాము, మెంబర్షిప్స్ ఇస్తాము. ఓకేనా? సో ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మీరు బాహుబలి వెయిట్ లాస్ వార్లో 5 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. బరువు పెరగకుండా ఉండడానికి కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు, మీకు మంచిది. బాడీని ఎప్పుడు ఫిట్ గా, యాక్టివ్ గా, ఒక హీరోయిన్ లాగా మిమ్మల్ని, మీ శరీరాన్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు దీంట్లో ఉండడం వల్ల. మన శరీరం ఒక అద్భుతమైన వరం, దాన్ని ఎప్పటికప్పుడు చెప్పుకోవడం మన అవసరం. మన ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది లాయల్టీ ప్రోగ్రామ్స్ గురించి. ఎంతమందికి ఆల్రెడీ లాయల్టీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఆల్రెడీ సంపాదిస్తున్నారు? ఒక 50 పాయింట్లు సంపాదించాము, 100 పాయింట్లు సంపాదించాము, మా క్లబ్ మెంబర్స్ సంపాదిస్తున్నారు సార్, ఆల్రెడీ వాళ్ళకి వస్తున్నాయి అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? స్టార్ట్ చేశారా క్లబ్ ప్రోగ్రామ్స్ లో? మొన్న రీసెంట్లీ లాంచ్ చేశాము ఇది.